రామజోగయ్య శాస్త్రి గారు మధుర గీతాల కన్నా ఎక్కువగా ఎన్నో మాస్ గీతాలకే సాహిత్యాన్ని అందించారు. అయితే ఆయన రచించిన మాస్ గీతాలలోనూ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నిర్మాత దర్శకుల కోరిక మేరకు మాస్ మసాలా గీతాల రచనకే శ్రీకారం చుట్టినా ఆయన కళాన్ని ఆయన నియంత్రించుకుంటారు. హద్దులు మీరరు, అవధులు దాటరు. అదే సమయంలో ఓ మంచి మాస్ గీతాన్ని మాకిచ్చారంటూ దర్శక నిర్మాతలు తెగ మురిసిపోయేలాగా పాటని అందిస్తారు. అదే ఆయన విజయ రహస్యం. ఆ రహస్యం ఏమిటో ఈ పాట తర్వాత ఆయన్నే అడిగి తెలుసుకుందాము. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పంలో సాగర్ దివ్య ఆలపించిన ఆ ప్రేమ గీతాన్ని మనకు వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానిద్దాము గీతా మాధురి అండ్ సూర్య కార్తిక్. ఆగలేదు నా ప్రాణమిక తెలుసులే అందమా నీ మనసులో సరిగమా కలుపుకోవనన్ను నీలో యుగ యుగాల కౌగిలిగా కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా పెదవి అంచుతో పేరు రాసుకోనా నింగి జారి తళుకులవాన కమ్ముకుంటే కాదనగలనా అందమైన అద్భుతాన్నిలా దరికి పిలుచుకోనా ఆడించి నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో తెలుసులే నీ మన
మంచి పాట చాలు ప్రేక్షకులకి. కార్తిక్ అండ్ గీత అలాగే నూతనకి గట్టిగా ఒకసారి చప్పట్లు. కింగ్ సినిమాలోని సాంగ్. ఈ సినిమాలో శాస్త్రి గారు పాట రాయడమే కాదు, మనకి కనిపించారు కూడా ఒక సన్నివేశంలో. అందులో పాపం ఆయనతో రకరకాలైనటువంటి రచనలు చేయిస్తారు బ్రహ్మానందం గారు. అందులో మనం మర్చిపోలేనిది తడిక తడిక తడిక. ఏమిటి? మది మధు కలసం. ఏది ఒక్కసారి మైక్ అటు అందిస్తే. గురుగారు ఆ పాట ఏంటి గురుగారు? మది మధు కలశం పొంగిపోతోంది నీ తలపులతో. ఏమిటయ్యా శాస్త్రి దరహాసం? దరహాసం మందహాసం ఏమిటయ్యా? పాట అంటే ఎలా ఉండాలి? ఏమిటయ్యా శాస్త్రి దరహాసం పరిహాసం అనుకుంటూ? లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. శాస్త్రి గారు అలా ఎలా కుదురుతుందండి మీకు? ఇటేమో ప్రేక్షకుల్ని మీరు మెప్పిస్తారు, అలాగే మీ పాటలో మీరు ఎక్కడ హద్దులు మీరకుండా దర్శక నిర్మాతల్ని కూడా ఒప్పిస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అనుకుంటే అన్నీ అవుతాయి. అంటే ప్రతి పాట బాగా రాయాలి. మనలో ఉన్నటువంటి అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి అన్ని రకాల ఎమోషన్స్ని మనం అడ్రస్ చేయాలి. సో ముఖ్యంగా దర్శక నిర్మాతలను మెప్పించాలి. అట్ ది సేమ్ టైం వాల్యూస్ కాంప్రమైజ్ కాకుండా అనుకోవడం అంతే. కాకపోతే 1-2 రోజులు కష్టపడాల్సి వస్తుంది. ఓకే, ఈ జనరేషన్లో కూడా మీరు ఇంకా అలాంటి వాల్యూస్తో కూడిన పాటలు ఇస్తున్నారు. అవి 10 కాలాల పాటు నిలిచిపోయేటువంటి పాటలే. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ టు అవర్ సింగర్స్. థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్. రామజోగి శాస్త్రి గారు ఒక సాంగ్ రాశారు మిస్టర్ నోకియా అనే సినిమాలో. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు అని. ఆ పాట విన్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ లిరిక్ రైటర్ ఎవరు రాశారు అని చెప్పి, ఎవరైనా డిప్రెషన్లో ఉంటే ఆ పాట ఒక్కసారి వింటే చాలు ఇమీడియట్గా వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోతారనమాట. అంత మంచి పాటను అందించారు రామజోగి శాస్త్రి గారు. నిజంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్ యూ.